గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 1వ తారీఖు జూలై 2025 నుండి 15వ తారీఖు జూలై 2025 వరకు కూడా ఈ పక్షం అంటే 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీకు ముఖ్యంగా గ్రహ అనుకూలంగానే ఉన్న కారణం చేత చాలా అద్భుతమైనటువంటి మార్పులు అయితే కనపడుతున్నాయి మీకు ముఖ్యంగా ఈ రాశి వారికి. అయితే అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేయడము, సంపాదన పట్ల విపరీతమైన ఆసక్తి పెరగడము, వాటికి సంబంధించినటువంటి అన్వేషణలు, డబ్బు యొక్క విలువ తెలుసుకోవడము, డబ్బు ఎలా దాచాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇలాంటి వాటిల్లో బాగా ఆరితేరి ప్రావీణ్యత సంపాదించుకునే అవకాశాలు, తెలివితేటలు బ్రహ్మాండంగా పెరగబోతున్నాయి. కాబట్టి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు చాలా బ్రహ్మాండంగా సాగుతాయి మీకు ఈ యొక్క 15 రోజుల్లోనూ కూడా. అయితే అనవసరమైన అప్పులు చేయడం వల్ల కానీ, వృధాగా అప్పులు చేయడం వల్ల కానీ, కొత్త అప్పులు చేయడం వల్ల కానీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు బాగా ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అవసరానికి అప్పులు చేయడము, వ్యాపారాలకి లేకపోతే కనుక ఏదైనా గృహాలు కట్టడానికి, భూములు కొనడానికి, ముఖ్యమైనటువంటి పెట్టుబడులకి అప్పులు చేయడం వల్ల నష్టం లేదు. కానీ దుబారా ఖర్చులు కానీ, ఆన్లైన్ షాపింగ్ల కోసం కానీ చేసేటటువంటి ఖర్చులు, అప్పుల వల్ల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అలాంటి అప్పులు తగ్గించుకుంటే కనుక ఈ 15 రోజులు కూడా మీకు చాలా అనుకూలంగా కనపడుతుంది. అయితే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న క్లేశాలు, చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా అవి తొందరగా పరిష్కారం అవుతాయి, అపార్థాలు తగ్గుతాయి, ఆనందంగా గడుపుతారు, ఇద్దరి మధ్య సఖ్యత పెరుగుతుంది, అన్యోన్యత బ్రహ్మాండంగా పెరుగుతుంది. కాబట్టి భార్యాభర్తల మధ్య కూడా రిలేషన్ చాలా బ్రహ్మాండంగా బలపడుతోంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించుకోవడం మంచిది. అయితే ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు, ముఖ్యమైనటువంటి వస్తువులు, యంత్ర పరికరాలు, గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి అలాంటి విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టండి. క్రయ విక్రయాలు జరిపేటప్పుడు ఎప్పుడైనా సరే ఆచితూచి వ్యవహరించడం మాత్రం ముఖ్య సూచన. ఇక శ్రమ విపరీతంగా పెరుగుతుంది, ఫలితం మాత్రం కొంచెం తక్కువగా కనపడుతుంది. కాబట్టి ఆందోళన చెందిపోకండి, కష్టపడడానికి ప్రయత్నం చేయండి, ఫలితం ఎప్పటికైనా ఖచ్చితంగా మీకు వస్తుంది. కాబట్టి ఈ 15 రోజుల్లో కూడా ఒడిదుడుకులు బాగా ఉంటాయని మాత్రం తెలుసుకోవాలి. ఇక స్నేహితుల వల్ల ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా స్నేహితులు మిమ్మల్ని వాడుకుని వదిలేసే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కాబట్టి అందరూ ఫ్రెండ్స్, అందరూ స్నేహితులు అని మాత్రం అనుకోకండి. చాలామంది మిమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటి స్నేహితులు ఉంటారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. కాకపోతే మంచి స్నేహితులు, ప్రాణ స్నేహితులు లాంటి వాళ్ళ వల్ల మాత్రం మీకు లాభమే కనపడుతుంది, నష్టం ఉండదు. అయితే యూజ్ అండ్ త్రో స్నేహితుల వల్ల మాత్రం ఇబ్బంది పడతారు. కాబట్టి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎవరికైతే సంతానం లేదో, సంతాన ప్రయత్నాలు చేస్తున్నారో, ట్రీట్మెంట్లు చేయించుకుంటున్నారో, వైద్యాలు చేయించుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ 15 రోజుల్లో కూడా మంచి శుభవార్త వినే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు. అలాగే గతంలో ఏదైనా తప్పులు చేసినా, తప్పుడు ఇన్వెస్ట్మెంట్లు చేసినా, ఎవరితోనైనా గొడవలు పెట్టుకున్నా, సమస్యలు ఉన్నా కూడా అవన్నీ ఈ 15 రోజుల్లోనూ పరిష్కారం చేసుకునే అవకాశాలే కనపడుతూ ఉన్నాయి. అలాగే అద్భుతమైన తెలివితేటలు, వాక్చాతుర్యము, అందరినీ ఆకట్టుకునేగడము, సమర్థత, ఇలాంటివి బ్రహ్మాండంగా పెరుగుతాయి. కాబట్టి చక్కగా అనుకూలంగా కనపడుతోంది. అయితే చాలా రకాల సమస్యలు ఉన్నా కూడా మీకు ఏ సమస్య నుంచి అయినా సరే బయటపడడానికి ఈ 15 రోజుల్లోనూ మంచి ఉపాయాలు మీకు లభిస్తాయి లేదా అవకాశాలు వస్తాయి. కాబట్టి సమస్యల నుంచి బయటపడేటటువంటి కాలంగా ఈ కాలం మనం చెప్పుకోవచ్చు. ఇక వ్యాపార లావాదేవీలన్నీ కూడా అనుకూలంగానే సాగుతాయి, లేదా గతంలో ఉన్నటువంటి వ్యాపార నష్టాలు భర్తీ అవుతాయి. వ్యాపార పరంగా పుంజుకునేటటువంటి ప్రయత్నాలు చేసుకోగలుగుతారు. వ్యాపారం మీద విపరీతమైన ఇంట్రెస్ట్, మక్కువ బాగా పెరుగుతాయి. తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. కాబట్టి వ్యవహారం బాగా జరుగుతుంది మీకు వ్యాపారం. ఇక భూములు కానీ, గృహాలు కానీ, బంగారం రూపంలో కానీ, లేదా ముఖ్యమైనటువంటి వస్తువుల రూపంలో కానీ ఏదైనా పెట్టుబడులు పెట్టినా, పాలసీలు కట్టినా, ఇన్సూరెన్సులు కట్టినా మీకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రియల్ ఎస్టేట్ పరంగా కూడా చక్కని పెట్టుబడులు అయితే మాత్రం ఈ 15 రోజుల్లోనే పెట్టుకోవచ్చు. ఇక విదేశీ వ్యవహారాలు, విదేశీ ఉద్యోగ వ్యాపార విషయాలు, ప్రయాణాలు, వీటికి సంబంధించినటువంటి అనుకూలత ఉండడం వల్ల ఖచ్చితంగా వీసాలు మంజూరు అవ్వడం కానీ, విదేశాలు వెళ్ళడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ కనపడతాయి. ఆఖరికి కుటుంబ సభ్యులతో ఏదైనా సరే విదేశాలు యాత్రలు చేయాలనుకున్నా కూడా, సరదాగా సంతోషంగా తిరగాలనుకున్నా కూడా మీకు అవకాశాలు బాగున్నాయి, ప్రయత్నం చేయొచ్చు. ఇక వివాహాది శుభకార్యాలు మాత్రం బ్రహ్మాండంగా ఘనంగా జరుగుతాయి. ఎవరితోనైనా ఇష్టపడుతున్నారో వాళ్ళతో వివాహాలు జరుగుతాయి. ఆగిపోయిన వివాహాలు ఎదురుగా వెళతాయి. ప్రేమించిన వ్యక్తితో వివాహాలు కుదరడం వల్ల ఆనందం కనపడుతోంది. డబ్బుల విషయంలో కానీ, పెట్టుబడులు పెట్టేటువంటి విషయంలో కానీ మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది 15 రోజుల్లో కూడా. ఇక ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ వీటిని కొనుగోలు చేయడం వల్ల మీకు అనుకూలమైన వాతావరణం కనపడుతుంది, కొనుగోలు చేయొచ్చు. ఇక ప్రేమికుల మధ్య సఖ్యత బాగా పెరుగుతుంది.
భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు. లేదా మీ జీవితాన్ని, మీ యొక్క భవిష్యత్తుని, కెరీర్‌ని దృష్టిలో పెట్టుకొని, మీ ప్రేమ వ్యవహారం ఇంట్లో చెప్పడం గానీ, వివాహం కోసం నిర్ణయం తీసుకోవడం కానీ, మీ జీవన విధానంలో మార్పులు తీసుకురావడం కానీ చేసి, మీ ప్రేమ వ్యవహారాన్ని సక్సెస్ చేసే ప్రయత్నాలు చేసి అనుకూలించే పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే ప్రేమించిన వ్యక్తులతో కలయికలు, సంతోషంగా కాలం గడపడాలు, ఇద్దరి మధ్య సఖ్యతలు కూడా బాగా పెరుగుతాయని చెప్పొచ్చు. కుటుంబంలో ఉండేటటువంటి భార్య, భర్తల మధ్య సర్దుకుపోయే గుణం బాగా పెరుగుతుంది. గొడవలు చాలా శాతం తగ్గుతాయి. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులు గానీ, అక్కామాలు గానీ, పర్మనెంట్లు గానీ ఇలాంటి వాటి కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడాలు, అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. అక్కడ ఉండేటటువంటి ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి. ఆర్థికంగా కూడా చాలా బ్రహ్మాండంగా బలపడతారు. కాకపోతే ఖర్చులు విపరీతంగా ఉంటూ ఉంటాయి. అలాంటివి మాత్రం తప్పదు, అదుపులో పెట్టుకోవాలి. ఇక ముఖ్యమైనటువంటి అప్పులు తీర్చడానికి, బాగా వడ్డీలు ఉన్నటువంటి అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేసినట్లయితే ఆ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గి కాస్త మీకు ఇబ్బందులు తగ్గుతాయి. కాబట్టి ముఖ్యమైనటువంటి అప్పులు తీర్చే ప్రయత్నం ఈ 15 రోజులు మీకు అనుకూలంగానే కనపడుతుంది. ఇక ప్రేమించిన వ్యక్తులతో కలయికలు, సంతోషకరమైన వాతావరణము, ఇష్టాలు తీర్చుకోవడము, కోరికలు తీర్చుకోవడము, శారీరకపరమైనటువంటి భోగాలు అనుభవించే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక వివాహాది శుభకార్యాలు ఆగిపోయినవి ఎదరకు వెళ్ళడం, నిశ్చితార్థాలు జరగక ఆగిపోయినవో, లేకపోతే జాతకాలు కుదరక ఆగిపోయినవో ఇలాంటివన్నీ ఎదరకు వెళతాయి. అయితే ఒకసారి జాతక పరిశీలన కూడా చేయించుకోవడం ముఖ్య సూచన. ఇక విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ, విదేశీ వ్యవహారాలు కానీ బాగా అనుకూలంగా ఉంది కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు అందరూ చేయొచ్చు. ఇక విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి పెరగడమే కాదు, చదువు వల్ల ప్రయోజనం ఏంటో, లేదా ఆ చదువును ఏ రకంగా ఉపయోగించుకోవాలో, లేదా ఎలాంటి ప్రయోగాలు చేయాలో, ఎలాంటి ప్రాజెక్టులు చేయాలో, ఎలాంటి టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందాలో అలాంటి ఆలోచనలు మీకు బాగా రాబోవడం వల్ల మీకు విద్యార్థులందరూ కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. ఇక ఉద్యోగస్తులకి చేసేటటువంటి పని యందు ఆసక్తి, శ్రద్ధ, నైపుణ్యంతో పాటుగా వృత్తిపరంగా, వ్యవహారపరంగా చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఇంకా స్త్రీలకు కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కూడా పుట్టింటి నుంచి శుభవార్త వినే అవకాశాలు, ఆర్థిక ప్రగతి, వస్తులాభము, ఇష్టమైన వాళ్ళతో కలయికలు, సమస్యలకు పరిష్కారాలు స్త్రీలకు కనపడుతోంది. వ్యాపారస్తులకి అన్ని రంగాల్లోనూ కూడా విజయం కనపడుతోంది. వ్యాపారపరంగా విస్తరణ కనపడుతోంది. కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు, కొత్త పెట్టుబడులు పెట్టగలుగుతారు. ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు అభివృద్ధి అవుతాయని చెప్పొచ్చు. నిర్ణయాలు బాగా తీసుకుంటారు. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా విశేష ధన ప్రాప్తి, లాభాలు కూడా కనపడుతూ ఉన్నాయి. అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ఏమిటంటే కనుక ముఖ్యంగా మీ పర్సనల్ జాతకంలో కూడా బలాలు ఉన్నాయా లేదా అనేది ఒక్కసారి చూసుకోవడము, లేదా ఏదైనా పరిహారాలు ఉంటే వాటి పరిహారాలు చేయించుకుని ముందడు వేసినట్లయితే కనుక మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ